ధీరజ్ మాట్లాడిన మాటలు తలుచుకొని ప్రేమ చాలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది. మరోవైపు ధీరజ్ కూడా చాలా బాధపడుతూ డల్‌గా కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత భద్రావతి ప్రేమ కూర్చున్న దగ్గరికి వచ్చి వెనకాల నించొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎలాగైతేనేం నా కోడల్ని నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను. తర్వాత దీన్ని ఆ ఇంటి నుండి శాశ్వతంగా దూరం చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ప్రేమ దగ్గరికి వెళ్ళి, "ప్రేమ నువ్వు బాధపడకమ్మా. నేను ఎలాగైనా సరే వాడు ఇంకా 2 రోజులు చూసి నేనే వాళ్ళ ఇంటికి పంపించేద్దాము అని అనుకున్నాను. కానీ వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదమ్మా. నాకే ఆ మాటలన్నీ వింటూ ఉంటే చాలా బాధగా ఉంది. ఆ కళ్యాణ్ గాడి గురించి వాడు అలా చేతి మీద ఎలా రాస్తాడు" అని భద్రావతి ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఉదయమైనాక చందు రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే వల్లి చందు దగ్గరికి వచ్చి ఇంకా ప్రేమని తిడుతూ ఉంటుంది. ఛీ! ఆ ప్రేమ ఏంటి ఇలా చేసింది? చూడండి ధీరజ్ మరిది గారు ఎంత బాధపడుతున్నారో. ఆ కళ్యాణ్ గాడితో లేచిపోతే తప్పులేదంట కానీ తాను అంటే తప్పొచ్చిందా? అని అంటూ ఉంటే చందు ఒక్కసారిగా వల్లి చెంప పగలగొడతాడు. ఇంకోసారి నువ్వు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా! అని బయటికి వచ్చేస్తాడు. ఇంకా వేదవతి ఆ సౌండ్ విని ఏంట్రా పెద్దోడా ఏమైందిరా? ఏంట్రా? అని అడుగుతూ ఉంటుంది. చూడమ్మా ప్రేమ, ధీరజ్ వాళ్ళ విషయాల్లో కలగజేసుకోవద్దని ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ గురించి ఏదో ఒకటి నెగెటివ్‌గా మాట్లాడుతూనే ఉంది అని చందు చెప్తూ ఉంటే, "నీకెందుకే ఒక మూలన కూర్చోవచ్చు కదా!" అని వేదవతి అరుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఇంట్లో హాల్‌లోకి వచ్చి ఉంటారు. "అది కాదత్తయ్య గారు. ధీరజ్ మరిది గారి గురించి నాకు బాధ ఉండదా చెప్పండి? ఆ కళ్యాణ్ గాడితో తను వెళ్ళిపోయింది అది నిజమే కదా! ఆ మాట అన్నందుకు తనకెందుకు అంత కోపమొచ్చింది? అయినా మరిది గారు మీరెందుకండి ఆ కళ్యాణ్ పేరు రాశారు చేతిలో" అని వల్లి అంటూ ఉంటుంది. దాంతో వేదవతి చాలా కోపంగా అందరూ కూడా వల్లి వైపు చూస్తూ ఉంటారు. ఇంక వేదవతి ఒక్కసారిగా "ఏయ్ వల్లి నోర్ముయ్" అని అంటూ ఉంటుంది. ఇంక ధీరజ్ అప్పుడే "ఏంటి వదిన మీరు కూడా? నేనెందుకు ఆ పేరు రాస్తాను? ఎవరైనా ఆ పరాయి వాడి పేరు భార్య చేతిలో రాస్తాడా? అసలేంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు?" అని అరుస్తూ ఉంటాడు. మరి ఆ పేరు చూసే కదా తను అంతలా ఫీలవుతుంది. మీరేమో ఇంత బాధపడుతున్నారు. ఇన్ని మాటలనింది మిమ్మల్ని అని ధీ ధీరజ్‌ని వల్లి రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంకా ఆపండి వదిన. ఇ దాని ప్రస్తావన ఇంట్లోకి తీసుకురావద్దు. అయిపోయింది. అంతా ముగిసిపోయింది అని ధీరజ్ చెప్తూ ఉంటే అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంక అక్కడి నుంచి ధీరజ్ విసురుగా వెళ్ళిపోతాడు. వల్లి చాలా సంతోషపడుతూ బయటికి వచ్చి భద్రావతికి ఫోన్ చేస్తుంది. "మీరు ప్రేమని రెచ్చగొట్టండి. నేనిక్కడ ధీరజ్‌ని కూడా రెచ్చగొడుతున్నాను" అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. హమ్మయ్య! నా కాపురాన్నే కూల్చేద్దామని చూస్తారా? వీళ్ళు ఒక్కొక్కరి కాపురాలు కూలిపోతూ ఉంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందో అని ఎగురుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ రెడీ అయ్యి కూర్చొని ఉంటుంది. సేనాపతి, వేదవతి ప్రేమ దగ్గరికొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సేనాపతి అయితే, "అమ్మ ప్రేమ నీకోసం నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నానమ్మా. నువ్వు ఈ బాధల నుండి, కష్టాల నుండి బయటపడాలని అనుకుంటున్నాను. నిన్ను ఫారెన్‌కి పంపిద్దాం అనుకుంటున్నానమ్మా" అని చెప్తూ ఉంటే ప్రేమ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. "నువ్వు చెప్పమ్మా ఒక్కసారి నువ్వు ఓకే అంటే నేను ఆ ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి ఈ పరిస్థితులకి ఈ ప్లేస్‌కి దూరంగా ఉంటే నీ మనసు కొంచెం కుదుట పడుతుందమ్మా. నీ బాధ నేను చూడలేకపోతున్నాను" అని సేనాపతి మాట్లాడుతూ ఉంటే ప్రేమ చాలా అలా బాధపడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు భాగ్యం ఆనందరావు ఇంట్లో ఉంటారు. ఆనందరావు రెడీ అవుతూ ఉంటాడు. "ఏంటయ్యా ఎంతసేపు రెడీ అవుతావు? వెళ్ళమంటే" అని అంటూ ఉంటుంది. "ఇప్పుడే నాకు మన ఇడ్లీ బండిని వదిలిపెట్టి ఆ రైస్ మిల్‌కి వెళ్ళాలని లేదే" అని ఆనందరావు చెప్తూ ఉంటే ఇదివరకెవరో ఎనకట లక్ష్మీదేవి వచ్చి "డబ్బులిస్తానయ్యా" అంటే "నేను అడుక్కుంటున్నాను ఖాళీ లేదు పొమ్మన్నాడంట" నీలాంటి వాడే. రైస్ మిల్‌కి వెళ్ళి లక్షలు లక్షలు కొట్టుకురా అని చెప్తూ ఉంటే ఇడ్లీ బండి తిప్పి కొడితే 1500 రాని ఇడ్లీ బండి కోసం ఎందుకే నీ తాపత్రయం అని ఆ భాగ్యం అంటూ ఉంటుంది. "అది కాదు భాగ్యం" అని చెప్తూ ఉంటే "త్వరగా వెళ్ళు" అని ఆనందరావుని పంపిస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళు బయటికి వచ్చేసరికి ఒక కారు ఇంటి ముందుకొచ్చి ఆగుతుంది. ఎవరు వీళ్ళు అని చూసి అమ్మో! అని అందరూ లోపలికి వెళ్ళి దాక్కుని ఉంటారు. ఇంక అప్పుడే ఆవిడ కారు దిగి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. ఎవరత్తయ్యా? అని సుక్కు అడుగుతూ ఉంటే ఫైనాన్షియర్ అని బయటికొచ్చి మాట్లాడుతూ ఉంటారు. "ఏంటి మీరు ప్లేసు మొత్తం అంతా మారిపోతే నాకు దొరకరనుకున్నారా? ఎక్కడికొచ్చి దాక్కున్నారేంటి? డబ్బులు ఎగ్గొడదాం అనుకుంటున్నారా? నాకు 3,00,000 ఫైనాన్స్ తీసుకున్నారు కదా! వడ్డీతో కలిపి 6,00,000 అయింది. ఇప్పుడు ఇచ్చేయండి" అని అరుస్తూ ఉంటుంది. ఇంకా సరే అని తనకి సర్ది చెప్పి వాళ్ళు పంపించేస్తారు. "మీరు డబ్బులు ఇవ్వకపోయారా? నేను నీ కూతురు అత్తగారింటికి వెళ్ళి అక్కడే తేల్చుకుంటాను. మంచి ఇంటికే పంపించావు కదా!" అని ఆవిడ బెదిరించి వెళ్తుంది. దాంతో "చూసావు కదా! నువ్వు వెంటనే వెళ్ళి 6,00,000 కొట్టుకొని రా" అని రైస్ మిల్లు నుండి తీసుకురా అని ఆనందరావుకి భాగ్యం చెప్తూ ఉంటుంది.